అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ పేరు బ్రెడ్ ముక్క కోసం గొడవ. అనగనగా ఒక ఊరిలో 2 పిల్లులుండేవి. ఒక రోజు వాటికి ఒక పెద్ద బ్రెడ్ ముక్క దొరికింది. ఈ బ్రెడ్ ముక్క నాకే అంటూ ఒక పిల్లి, కాదు నాకే అంటూ మరో పిల్లి, ఈ 2 కూడా ఆ బ్రెడ్ ముక్క కోసం హోరాహోరీగా దెబ్బలాడుకోవడం మొదలు పెట్టాయి. పక్కనే ఒక చెట్టు మీద నుండి తెలివైన కోతి ఈ గొడవ మొత్తాన్ని చూసింది. అయ్యో, ఎంత మొండి పిల్లులివి అని మనసులో అనుకుని చెట్టు దిగి వచ్చి వాటి దగ్గరకు వచ్చింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. బ్రెడ్ ముక్కను ఎలా పంచుకోవాలో వాటికి అస్సలు తోచడం లేదు. అప్పుడు కోతి కిందకు దిగి, ఓ పిల్లుల్లారా, ఇంతటితో మీ గొడవను ఆపండి. ఇంత చిన్న సమస్యకు మీరు ఇంతగా గొడవ పడ్డం ఏమీ బాగలేదు. మీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది అని చెప్పింది. మీ ఇద్దరికి సమానంగా ఈ బ్రెడ్ ముక్కను నేను పంచి పెడతాను, కావాలంటే నాకు ఇవ్వండి అని కోతి చెప్పింది. కోతి మాటలు నమ్మినటువంటి పిల్లులు ఆ కోతికి ఆ బ్రెడ్ ముక్కను ఇచ్చాయి. మరి ఆ కోతి ఆ బ్రెడ్ ముక్కను 2 ముక్కలు చేసింది. అయ్యో, ఈ 2 ముక్కల్లో ఇది పెద్దగా ఉందే అని ఆ కోతి కొంచెం కొరికి చూసింది. అలా మరో బ్రెడ్ ముక్క ఇంకొంచెం పెద్దగా ఉందే అంటూ మరలా ఇంకో బ్రెడ్ ముక్కను తినడం ప్రారంభించింది. ఈ విధంగా 2 బ్రెడ్ ముక్కలను కొద్ది కొద్దిగా తింటూ మొత్తం బ్రెడ్ నంతా కోతే తినేసింది. ఈ విధంగా మొత్తం బ్రెడ్ ముక్కనంతా తినేయడంతో పిల్లులు ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించాయి. అప్పుడు కోతి, ఇలా మీరు ఈ బ్రెడ్ ముక్క కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం బ్రెడ్ నంతా నేనే తినేశాను కాబట్టి మీకు ఇక మీదట ఏ సమస్య లేదు అంటూ చెట్టు ఎక్కి కూర్చుంది. ఇక చేసేదేమీ లేక ఆ 2 పిల్లులు ముక్కున వేలేసుకున్నాయి. ఇద్దరి మధ్య గొడవ పడినప్పుడు లాభం ఎప్పుడు కూడా 3వ వారికే చెందుతుంది అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం అన్విక యానిమేషన్స్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.